అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉందంటే కనబడుతుంది. ఆ తర్వాత దిగిపోయినప్పుడు కుంభకోణాలు వేరే వాళ్ళు వెలికి తీసినప్పుడే వస్తుంది. గతంలో తెలుగుదేశం కుంభకోణాలంటూ వైసీపీ వెలుగులోకి తెస్తే ఇప్పుడు వైసీపీ కుంభకోణాలు తెలుగుదేశం అధికారంలోకి తీసుకొస్తుంది, బయటికి తీసుకొస్తుంది. అందులో లేటెస్ట్గా చూస్తే ఫైబర్ నెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోదరుడికి నిర్వహణ కాంట్రాక్ట్ మేనల్డ్ హెచ్ఆర్ విభాగానికి ఇన్ఛార్జ్. ఇది ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి తీరు. ఆయన సొంత జాగీర్ల సంస్థ ఆదాయాన్ని బంధుగణానికి కోటరికి పంచిపెట్టారంటూ సంస్థ ఎండీగా మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఈ ఆఫీస్ని నిలిపేశారు. ఫైళ్లు మాన్యువల్గా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. దాంతో ఇప్పుడు దస్త్రాలను సిబ్బంది ధ్వంసం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల మీద 30 లక్షల చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలని కోటరు ఇప్పటికే ధ్వంసం చేసింది. వాటిలో వ్యక్తిగత చెల్లింపు దస్త్రాలే ఉన్నాయన్నటువంటి సమాచారం అని రాసుకొచ్చారు. ఇందులో సంస్థ ఎండీ వాహనంతో పాటు మరో 2 బిల్లులు పెట్టి ప్రతి నెల సుమారు 3 లక్షల వరకు అదనంగా డ్రా చేసేవాళ్ళని, ఆ వాహనాలు ఎవరివి అని, ప్రింటర్ లేకుండా వాటిని క్యాట్రిడ్జ్లు కొనుగోలు చేసినట్టు నెలకి ₹1,50,000 ఖర్చు చూపారని, ఎన్నికలకు ముందు డ్రోన్ కార్పొరేషన్ ద్వారా 2 రోజుల్లో 20 లక్షల చెల్లింపులు చేయించి వాటి బిల్లులు చెంపేశారని, అలాగే జిల్లాలోని కొందరు నెట్వర్క్ మేనేజర్ల వ్యక్తిగత ఖాతాలకు ఇందులో డబ్బులు పంపించారు అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. నగదు జమ చేసి ఆ మొత్తాన్ని ఆఫీస్ పనుల కోసం జమ చేసినట్టు. టోటల్గా సంస్థ అవసరం లేకుండా 2022 నుంచి వైకాపాలో ముఖ్య నేతల సిఫార్సుతో సిబ్బంది నియామకాలు జరిపారని, సుమారు 120 మంది ఫీల్డ్ సిబ్బందిని మే 30న విధుల నుంచి తప్పించి జూన్ 4న ఉత్తర్వులు ఇచ్చారని, వాళ్ళని విచారిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే ప్రమాదం ఉందని ఇలా చేశారన్నటువంటిది ప్రధాన అభియోగం. అంటే కరెక్ట్గా మొన్న ఎలక్షన్ ముందు తీసేశారు వాళ్ళని అన్నట్టు. అన్ని క్యాడర్లతో కలిపి 1299 మంది సిబ్బంది పనులు చేస్తుంటే అందులో శాశ్వత సిబ్బంది ఇద్దరే, మిగిలిన వాళ్ళంతా సిఫార్సులతో వచ్చిన వాళ్ళే. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు ఉపాధి కల్పించేలా ఫీల్డ్ సిబ్బంది జాబితాలో వాళ్ళ పేర్లను చేర్చి సంస్థ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. వాళ్ళలో వైఎస్ఆర్ జిల్లా వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయాల్లో 110 మంది ఫీల్డ్ సిబ్బందిని గత ప్రభుత్వం నియమించింది. వ్యవహారం మొత్తం సంస్థలో ఈడీ హోదాలో ఉన్న వ్యక్తి చేస్తున్న జగన్మాయ అన్నటువంటి ఆరోపణని ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.